హలో అందరికీ. ఈ వీడియోలో నేను జపాన్లో ఫేమస్ రెస్టారెంట్ అయిన కోకో ఇచిబన్యా ఫుడ్ ట్రై చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ దొరుకుతాయి. లోపల టేబుల్ దగ్గరే ట్యాబ్స్ ఉంటాయి. ట్యాబ్లో మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లోనే మెన్యూ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇఫ్ ట్యాబ్స్ లేవంటే మనం డైరెక్ట్ ఆర్డర్స్ చేసుకోవాలి. మెన్యూలో మనకి కర్రీస్తో పాటు ఉదాన్ నూడిల్స్ కూడా ఉంటాయి, కానీ మోస్ట్లీ పోర్క్ బేస్డే ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. కర్రీ ఆర్డర్ చేసుకునేటప్పుడు మనం రైస్ సర్వింగ్స్ ఎంత కావాలో చూసుకొని ఆర్డర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ రైస్ సర్వింగ్ 300 grams ఉంటుంది. ఒకవేళ మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, ఒకవేళ తక్కువ కావాలంటే స్మాల్ సైజ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను గ్రీన్ సలాడ్ ఆర్డర్ చేసుకున్నా. ఈ గ్రీన్ సలాడ్లో గ్రేటెడ్ క్యాబేజ్, లాటర్స్ అండ్ స్వీట్ కార్న్ వచ్చింది. ఇందులో ఎటువంటి డ్రెస్సింగ్ వాళ్ళు యాడ్ చేయలేదు కాబట్టి సపరేట్గా 2 సాసెస్ ఇచ్చారు. ఒకటి డీప్ సెసమీ సీడ్స్ డ్రెస్సింగ్ అండ్ ఇంకొకటి ఒరిజినల్ డ్రెస్సింగ్. మన టేస్ట్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మనకి టేబుల్ పైన పికిల్డ్ రాడిష్ కూడా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ట్రై యాడ్ సమ్ విత్ ఫుడ్. అండ్ హియర్ ఈజ్ మై లస్సీ. ఇక్కడ మ్యాంగో లస్సీ కూడా దొరుకుతుంది, బట్ నేను ఎప్పుడు నార్మల్ లస్సీ ఆర్డర్ చేసుకుంటా. మీన్వైల్ నా మెయిన్ డిష్ వచ్చేసింది. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇక్కడ సీజనల్ స్పెషల్ డిషెస్ ఉంటాయి, సో ఇది జనవరి టైంలో అవైలబుల్ అని ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ చికెన్ తొన్కత్సు విత్ వెజ్జీస్. ఇందులో స్పినచ్, ఆలు, క్యారెట్స్ వెజ్జీస్గా ఇచ్చారు. అండ్ కత్సు మీన్స్ ఫ్రైడ్ చికెన్ పీసెస్. ఇది రెగ్యులర్ డిష్, నేను ఎక్కువగా తినేదే. కమింగ్ టు దిస్ డిష్, ఇది నాకు రసం కమ్ సాంబార్లా అనిపించింది, ఎందుకంటే చూడడానికి రసంలానే ఉంది అండ్ టేస్ట్ కూడా నేను స్పైస్ లెవెల్ 3 చెప్పడం వల్ల కొంచెం స్పైసీనెస్ అంతా ఉంది. అండ్ సాంబార్లో ఎందుకు అనిపించిందంటే ఇందులో వేసిన వెజ్జెస్ లైక్ ఓక్రా, ఆలు, క్యాబేజ్ అండ్ వంకాయ నాకు కొంచెం సాంబార్లా అనిపించింది. బట్ ఓవరాల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ ఓవరాల్ డిష్లో కాలీఫ్లవర్ రైస్ హైలైట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కాలీఫ్లవర్ రైస్ నేను ఎప్పుడూ వినలేదు అండ్ ట్రై చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. కాలీఫ్లవర్ రైస్ అంటే కాలీఫ్లవర్ అండ్ రైస్ కల్పిస్తారేమో అనుకున్నాను. తిన్నప్పుడు కూడా ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ రైస్, దెర్ ఈస్ నాట్ మచ్ డిఫరెన్స్ ఇన్ ఇట్. బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఇట్ ఈస్ నాట్ రైస్, అంటే ఇది కంప్లీట్గా కాలీఫ్లవరే అంట. అంటే కాలీఫ్లవర్ని రైస్ సైజ్ పీసెస్లో చాప్ చేసి సర్వ్ చేశారు, విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. అండ్ ఎ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లైక్ మనం రైస్ తింటే దాంట్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు, విచ్ ఈజ్ వెరీ లో ఇన్ కార్బ్స్ అండ్ ఆల్సో క్యాలరీస్. దెన్ హార్డ్ బాయిల్ ఎగ్స్ అండ్ ఇది గార్లిక్ పికిల్. ఇది నాకు కొంచెం ఆవకాయలా అనిపించింది, లైక్ స్వీట్ అండ్ హాట్ స్పైసీగా ఉంది. That's it guys. I hope you enjoyed this video. Until next time, Matane.